అందరికీ ప్రభునామములండి. వర్తమానంలో దేవుని యొక్క సహాయాన్ని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులు ఉన్నతుడైన మా తండ్రి, మీరు పరమంలో నివసిస్తూ ఉన్నవారు, భూమి మీద మా పట్ల ఎంత శ్రద్ధ కలిగి మా పరమను ప్రేమించిన స్తోత్రాలు. మీ కృపను తరించుటకు మేమందరికీ మేమంతా గ్రహించగలుగుతారు. మేము మీ ఎదుట ఎటువంటి స్థితిలో ఉన్నాము, మీరు మా ఎడ ఎటువంటి ధ్యానం కలిగి ఉన్నారు. ఇతర విషయంలో మనం నేర్చుకోగలుగుతారు, మనం హృదయపూర్వకం ఆరాధించగలుగుతారు. మాకందరికీ మీరు సహాయం చేయండి. రక్షకుడు యేసుక్రీస్తు అత్యంత నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దినాల్లో మనం నిమిత్తమై రెండవ రాజుల గ్రంథం ఒకసారి తెచ్చి పెట్టుకోండి. రెండవ రాజుల గ్రంథం ఇది నా శీర్షిక, రెండవ రాజుల గ్రంథంలోని దేవుని లక్షణ. మనం చదువుకున్న 47వ కీర్తనలో మీరు గమనించే ఉంటారు, దేవునికి ఉన్నటువంటి అనేకమైన పేర్లలో రెండవ వచనంలో ఉన్న మాట సర్వభూమికి ఆయన ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. రాజుల గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు అనేకమైన రాజుల యొక్క చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ లోక రాజుల గురించి కాసేపు ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ఉన్న రాజులు తాము సాధిస్తున్న విజయాలు, తమకు ఉన్నటువంటి వైభవం, వీటన్నిటిని చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటారు. మన దేశము రాజుల కింద ఉన్న దేశం కాదు ప్రస్తుతం. అయితే ఈనాటికి కొన్ని దేశాలు, దాదాపుగా 40కి పైగా దేశాలు ప్రస్తుతము రాజుల కింద పరిపాలన చేయబడుతూ ఉన్నాయి. అందులో మనకు బాగుగా తెలిసినటువంటివి ఒక బ్రిటన్, న్యూజిలాండ్, ఈ యుఏఈ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా రాజుల చేత, రాజవంశీకుల చేత పరిపాలింపబడుతున్నటువంటి దేశాలుగా ఉన్నాయి. అయితే ఈ దేశాధికారులందరూ లేదా ఈ రాజ్యాధికారులందరినీ మనం ఒకసారి గమనించినప్పుడు వీరు కేవలం ఏదో ఒక ప్రాంతానికో ఒక దేశానికో రాజులుగా ఉండి తాము చాలా గొప్పవాళ్ళమని, తమకు ఉన్నటువంటి అనేకమైన వాటిని చూసుకొని వారికి చాలా శక్తులు ఉన్నాయని వారు భ్రమిస్తూ, కొన్ని సందర్భాల్లో మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే రాజులు దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి, ఆ దేవుడు ఎవరు అనేటువంటి స్థాయికి కూడా చేరుకున్నట్లుగా మనం చాలా చూస్తాం. అయితే అందరూ గమనించవలసింది ఏంటి అంటే, ఈ భూలోక రాజులకి ఎన్ని రకాలైనటువంటి వైభవాలను ఉండొచ్చు, కానీ మనం గమనించాల్సింది ఈ సర్వభూమికి రాజైన వాడు తండ్రి అయిన దేవుడు అన్న సంగతి. వీరు కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి రాజులుగా ఉండగలుగుతారు. భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాంతానికి రాజులుగా ఉండగలిగితే దేవుడు సర్వభూమికి రాజు, అంతేకాదు సర్వ సృష్టికి కూడా ఆయనే మహారాజుగా ఉన్నాడు. మన 1 తిమోతి 6వ అధ్యాయంలో గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి పేరేంటి? రాజులకు రాజు. మరి ఈ రాజు గురించినటువంటి కొన్ని అంశాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అందులో మొదటిది, రాజులకు లేని శక్తులు కలిగిన దేవుడు. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని ఒకసారి తెరవండి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతా వినండి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 35వ వచనం. మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు.
దేవుడికి ఎటువంటి అధికారం ఉందంట? మహాధికారం ఉందంట. ఏం అధికారం ఉంది? మహాధికారం. రాజులకు లేని శక్తులు కలిగిన దేవుడు, లేదా రాజులకు లేని అధికారము కలిగినటువంటి దేవుడు. ఈ లోక రాజుల గురించి కాసేపు ఆలోచన చేసినట్లయితే, వారు రాజులైన తర్వాత వారు చేసే పనులు ఎలా ఉంటాయి? ఈ లోక రాజులు చేసేది ఏంటంటే, ఆల్రెడీ సృష్టిలో దేవుడు ఉంచినటువంటి ఈ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడానికి మాత్రమే వారు సరిపోతారు. రాజులు ఏం చేయగలుగుతారు? దేవుడు సృష్టిలో ఉంచినటువంటి వనరులను ఉపయోగించడం వరకే వారు పరిమితం. వాళ్ళ రాజ్యంలో నదులు ఉండవచ్చు, వాళ్ళ రాజ్యంలో సముద్రాలు ఉండవచ్చు, వారి రాజ్యంలో అడవులు ఉండవచ్చు, వారి రాజ్యంలో అనేక రకాలైనటువంటి బంగారు గనులు ఉండవచ్చు, వెండి గనులు ఏమైనా ఉండనివ్వండి, ఉన్న వాటిని ఉపయోగించుకోగలగడం మాత్రమే వారు చేయగలిగిన పని. కానీ వారు సొంతంగా తమ శక్తిని వాడి, తమ అధికారాన్ని వాడి వాటిని వేటిని కూడా సృష్టించలేదు. వారి చేత కాదు. దేవుడు ఇచ్చిన వాటిని వారు ఉపయోగించుకోవాల్సిందే, లేదా మెయింటైన్ చేయవలసిందే. కానీ వారికంటూ సొంతంగా శక్తులేమి లేవు అన్న సంగతి గ్రహించాలి. మరి వీరందరూ కూడా వాడుకోవడానికి వీటన్నిటిని తయారు చేసిన వాడు ఎవరు అంటే మహారాజు, రాజైనటువంటి తండ్రి అయిన దేవుడే. రాజులకు లేని శక్తులు కలిగినటువంటి దేవుడు మన తండ్రి అయిన దేవుడు. సరే, కొన్ని ఉదాహరణలతో ఈ యొక్క అంశాన్ని మనం ధృవీకరించుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువు. చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినముల చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడిన ముందు వారికి పశువులకు నీళ్లు లేకపోయాయి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది 3 రాజుల గురించిన ప్రస్తావన. ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయారు, మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు రాజ్యం యూదా రాజ్యముగా విడిపోయింది. అయితే ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు అనేకం ఉన్నారు. ఒకనొక సందర్భంలో జరిగింది ఏంటంటే, మోయాబు దేశం నుండి వీరికి ఒక వార్త వచ్చింది. ఏంటంటే వారు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి మీద యుద్ధానికి మోయాబు దేశం వాళ్ళు తయారై ఉన్నారు అనేటువంటి సంగతి వీరికి తెలిసినప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడంటే, పోయి యూదా రాజు అడుగుతాడు, ఇదిగో యూదా రాజు, నువ్వు కొంచెం మాకు సపోర్ట్ వస్తావా? మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు మాకు సపోర్ట్ వస్తావా అంటే యూదా రాజు ఏమంటాడంటే, అరే మా సోదరుడివి, నావన్నీ నీవే, నీవన్నీ నావే, వస్తారు పద, వెళ్దాం పదా. ఎడ్ సైడ్ నుంచి పోదాము అని అంటే, ఎదోము దేశం నుండి అలా వెళ్దాం పదా అన్నప్పుడు అలా వీళ్ళిద్దరు పోతూ ఎదోము రాజు కూడా వాళ్ళతో కలిపేసుకున్నారు. వీళ్ళు 3 కలిసి మోయాబు దేశాన్ని అటాక్ చేద్దాం, యుద్ధం చేద్దాం అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు బయలుదేరారు. అయితే బయలుదేరి 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే వాళ్ళ పాపం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఎంతమంది రాజులు అండి చెప్పాలి? ఎంతమంది రాజులు? 3 రాజులు ఉన్నారు, కానీ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. రాజులు ఉన్న వనరులు వాడుకోగలరు, కానీ వనరులను సృష్టించలేదు, వారి చేత కాదు. మరి ఎట్లా అనుకున్న విషయాలు మాట్లాడాడు. నాకు అర్థమైపోయింది, దేవుడు మనల్ని ఇదివరకు తీసుకొచ్చినాడు, ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉన్నామంటే మనకు ఖచ్చితంగా దేవుడు మోయాబు చేతికి అప్పగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టు మనం చచ్చిపోతామని ఆల్రెడీ ఇశ్రాయేలు రాజు. అప్పుడు ఆ సైన్యంలో ఒకడు ముందుకు వచ్చి అంటాడు, అయ్యా నేను ఒక సలహా ఇస్తాను. దగ్గరలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి యోచన చేయాలి. ఒకవేళ మనం మోయాబు దేశం మీదకు వెళ్ళడం దేవుడి చిత్తమో కాదో కనుక్కున్నాము అని ఆ ప్రవక్త దగ్గరకు వెళ్దాం కదా అని వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళడాన్ని గమనిస్తాం. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఎలీషా గారు. అయితే ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజు అంటే ఎలీషా గారికి ఇష్టం లేదు. వీళ్ళు 3 వస్తారు. 3 వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు, నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను బట్టి అయితే నేను నీకు సహాయం చేయను, కానీ యూదా రాజును బట్టి నీకు సహాయం చేస్తాము అన్నాడు.
యూదా రాజును బట్టే మీకు నేను సహాయం చేస్తాను అని చెప్తాడు. సరే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఎలీషా గారు ఇచ్చేటువంటి సలహా ఒకసారి చూద్దాం. 16వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ, బాగా అర్థం చేసుకో, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను నీ చేతికి అప్పగించును అని అంటారు. చెప్పేదేంటి? లోయలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు గోతులు తవ్వాలి, చిన్న చిన్న గోతులు తవ్వాలి. తవ్విన తర్వాత మీరు రేపటి కళ చూసుకుంటే ఆ గోతులలో నుండి నీళ్లు పెళ్ళుకి వస్తాయి. నీకు, నీ పశువులకు, మీకున్నటువంటి సైన్యం అందరికీ కూడా కావలసినంత నీటిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది కూడా ఎట్లా? గాలి ద్వారా కాదు, వర్షము ద్వారా కాదు, దేవుడు చేయబోతున్నటువంటి మహత్కార్యం ఇది. చూద్దాం, 22వ వచనం చూద్దాం. ఉదయమందు మీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనబడెను అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ కార్యం జరిగిపోయి ఉంటుంది. నీరు అన్నది ఆ ప్రాంతంలో ఉద్భవించి ఉంటుంది. ముగ్గురు రాజులు నీటి కోసం అల్లాడిపోయారు. ముగ్గురు రాజులు నీటిని సృష్టించలేక, నీరు అన్నది ఆ ప్రాంతంలో ఉద్భవించి ఉంటుంది. ముగ్గురు రాజులు నీటి కోసం అల్లాడిపోయారు. ముగ్గురు రాజులు నీటిని సృష్టించలేకపోయారు. రాజులకు ఉన్నటువంటి లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోగలిగితే, మన రాజు తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి శక్తి మనకు అర్థం కావాలి. ఆయన ఎక్కడైనా కూడా నీటిని ఉద్భవింప చేయగలడు. ఇది దేవుడికి ఉన్నటువంటి శక్తిగా మనం గ్రహించాలి. తర్వాత మరొక విషయం చదువు చూడండి. అదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకు, అరపావు పావులకు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. వారంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అన్నాడు. ఈ ప్రాంతంలో సిరియా రాజైన బెన్హదదు అనేటువంటి వ్యక్తి షోమ్రోను పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చేస్తాడు, దాడి చేస్తాడు, ముట్టడేస్తాడు. అప్పుడు షోమ్రోనులో, అనగా ఇశ్రాయేల్ యొక్క రాజధాని అయిన షోమ్రోనులో కరువు కలుగుతుంది. ఎంత కరువు అని అంటే భయంకరమైన కరువు. దాని తర్వాత వచనాల్లో చదవండి. చదవడానికి మనం ఇబ్బంది పడేటటువంటి ఒక స్థితి ఆ ప్రాంతంలో ఉంది. కరువు వచ్చింది. మరి ఈ కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా మరి మాకు ఈ కరువు ఉన్నది, ఈ కరువులో మేము ఏం చేయాలి అని అన్నప్పుడు ఒక మాట 7వ అధ్యాయాన్ని గమనిద్దాం. చూడండి, 7వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, త్వరగా వినండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, అంటే ప్రవక్త గారిని పిలిపించాడు. అప్పుడు ఎలీషా రాజుతో అంటాడు, ఏమన్నాడంటే, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికలు ఎవరునో అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, మళ్ళీ చదువుతుంది, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగే చదువునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, అనగా ఎలీషా గారు, నీవు కన్నులారా దాన్ని చూచదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. కరువు చాలా ఎక్కువగా ఉన్నటువంటి షోమ్రోను నగరము అందరూ ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ప్రవక్త దగ్గరకు వచ్చి రాజు అడిగినప్పుడు రాజుకు ప్రవక్త చెప్పిన మాట, ఇదిగో దేవుడు చెప్పే మాట విను, రేపటికి ఈ కరువు ఏదైతే ఉందో ఈ కరువు ఆగిపోతుంది.
దేవుడు మీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు అని ఎలీషా గారు చెబుతుంటే రాజుగారు ఆనుకున్నాడు. ఎవరో ఒక పక్కన ఒక అధిపతి మీద ఆయన చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. అయితే ఆ చేతులు పెట్టుకొని కూర్చున్నటువంటి సందర్భాల్లో ఒక అధిపతి ఏమన్నాడంటే, ఇది జరిగే పని అన్న, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇది అసాధ్యమయ్యా అన్నాడు. ఎందుకంటే కరువు అంత భయంకరంగా ఉంది. ఈ రాజులే ఏం చేయలేకపోతున్నాడు, ఇక దేవుడు ఏం చేస్తాడు అన్నటువంటి భావంతో అతను మాట్లాడినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పాడు, ఇదిగో రేపు ఈ అద్భుతాన్ని చూస్తావు కానీ నీవు మాత్రం ఈ అద్భుతంలో పాల్గొనలేవు, నువ్వు అక్కడే మరణిస్తావు. తర్వాత వర్షాలు మనం గమనిస్తే జరిగినది ఏంటి అని అంటే, ఈ ఇశ్రాయేలుకు ఈ షోమ్రోనుకు పట్టణము ఉంటుంది. ఈ షోమ్రోను పట్టణము పక్కనే కుష్ఠరోగులు ఉంటారు కొంతమంది. ఆ కుష్ఠరోగులు ఏమనుకుంటారంటే, అరే కరువులో ఉన్నాము, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, ఇక్కడున్నా కరువుతో చచ్చిపోతాం. అదేదో సిరియన్లు ఉన్నారు, ఇప్పుడు మనం పట్టుకోవడానికి వచ్చిన వారి దండులోకి వెళ్ళిపోతాం, వారు ఉదాహరణ సంపేసి చచ్చిపోతాం. లేదా వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఏమన్నా తినడానికి ఏమన్నా ఉంటే కనుక అవి పెట్టుకొని మనం బతికారు అని చెప్పి సంధ్య వేళ ఈ నలుగురు కుష్ఠరోగులు అక్కడికి ప్రవేశిస్తారు. ప్రవేశం చూస్తే ఎవడున్నాడు, సిరియన్ల పాలెం అంతా కూడా ఖాళీ ఉండదు, ఎవరు కనపడ్డారు. ఏమైంది అని చెప్పి ఆలోచన చేస్తే మనకి ఇక్కడ రాయబడిన మాటల్లో తెలియదు ఏంటంటే, దేవుడు వారికి గుర్రముల శబ్దము, రథముల శబ్దము కేవలం వినిపించగానే, అవి వినపడగానే వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఆ సిరియన్లు దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఇశ్రాయేలు రాజు, ఐగుప్తు రాజుల యొక్క సహాయం, ఇంకా వేరే రాజుల సహాయం తీసుకొని మన మీద ముట్టడి వేయడానికి సిద్ధపడి వస్తున్నారా అని వారిలో వారు మాట్లాడుకొని, వారిలో వారు తలంచుకొని, బతుకుంటే బరుసాగా తినొచ్చురా అన్నట్టుగా ప్రాణాలు ఉంటే సాగరు పోయి, ప్రాణం ఉంటే సాగు మాకు, ఇక్కడైతే ఉండదు, ఎవరు ఉండదు అని చెప్పి రాజుతో సహా సైన్యం అంతా కూడా పారైపోతారు. వాళ్ళ గుర్రాలు కానీ ఏవి కూడా వాళ్ళు తీసుకుని పోకుండా మనుషులే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కుష్ఠరోగులకు అర్థమైంది ఏంటంటే, ఎందరు నాకు తెలియదు కానీ మొత్తం చూసి అంతా ఖాళీ ఉన్నాయి కదా, ఎవరు మనుషులు లేరు కదా అని అక్కడ ఉన్నటువంటి భోజనం అంతా తీసుకొని తృప్తిగా తినేస్తారు. తృప్తిగా తినేసి లాస్ట్కి ఏమనుకుంటున్నాడే, మనం కూడా తింటే బాగుంటుంది కదా, మనం పోయి మన ప్రజలకు కూడా చెప్తామని వెళ్ళి అధిపతి గారికి చెప్తే, అధిపతి దీన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రజలందరినీ కూడా వెళ్ళమని చెప్తే జరిగేటువంటి సంఘటన చూడండి. అదే 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. జనులు బయలుదేరి సిరియనుల దండు పేటను దోచుకొనురి. వాళ్ళు వదిలిపెట్టినటువంటి అవి ఏవేవైతే ఉన్నాయో, చాలా రోజులకు సరిపడాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రజలు వాటన్నిటిని ఆక్యుపై చేసుకున్నారు. అయితే 10వ వచనం చదువుతున్నాను. మరియు రూపాయి 1ంటికి 2 మానికలు ఎవరును, రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమును కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనంతో చెప్పగా అతడు, నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోవద్దు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను. ఈ సిరియన్లో ఉన్నటువంటి ఈ ఆహారం అంతా తీసుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే కరువులో ఉన్నారు కదా, ఇందులో ఏం తెల్ల జనాలు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ అధిపతి కూడా అందులో ఉన్నప్పుడు ద్వారం దగ్గర ఉన్నటువంటి డ్యూటీ ఆయనకి ఇచ్చినప్పుడు అతన్ని తొక్కేసి జనాలు వెళ్ళిపోతారు. కరువులో ఉన్నటువంటి షోమ్రోను ప్రజలకు దేవుడు సమృద్ధిని కలిగించాడు. రాజులు ఉన్నారు కానీ రాజుల చేతిలో శక్తులు లేవు. మొదట చూసిన సందర్భంలో 3 రాజులు ఉన్నారు కానీ కనీసం నీళ్లు ముట్టించలేకపోయారు. 2వ సంవత్సరంలో కరువుతో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వలేకపోయారు. కానీ
రాజులకు లేని శక్తులు కలిగిన అధికారం కలిగిన దేవుడు ఖచ్చితముగా ఆయన తన శక్తిని ఉపయోగించి తన ప్రజలను కాపాడడానికి ఆయన ఇప్పుడు సిద్ధముగా ఉంటాడు. రెండవ మాట చూద్దాం, చూడండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం గ్రంథం మొదట రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యము పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. మొదటిది రాజులకు లేని శక్తులు లేదా అధికారం కలిగిన దేవుడు. రెండవది రాజులకు లేని సైన్య బలము కలిగినటువంటి దేవుడు. ఈ సందర్భంలో 6వ అధ్యాయము 14వ వచనంలో జరిగేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సిరియా రాజు తన మందిరంలో, తన అంతఃపురంలో ఏ రకంగా ఈ ఇశ్రాయేలీయులను ముట్టడి వేయాలి, ఏ రకంగా ఈ యూదులను వశపరచుకోవాలి అని ఆయన చాలా ఆలోచన చేస్తూ ఉంటాడు. 8వ వచనం చదువుతున్నా వినండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలములకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను అని. ఈ సందర్భం ఏంటంటే, శత్రువైన సిరియా రాజు తన అంతఃపురంలో ఆలోచన చేస్తున్నాడు, అరే ఎక్కడైనా ఇష్టాన్ని పట్టుకోదు కదా, ఎక్కడైనా సరే ఆ రాజు ఓడించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అంతఃపురంలో ఆలోచన చేసి, వీరికి తెలియకుండా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాన్ని పట్టుకోవచ్చో ఆ ప్రాంతంలో మన వాళ్ళని పెట్టండి, స్లోగా యుద్ధాన్ని మీరు ప్రారంభించడని చెబితే ఈ మాట దైవజనుడికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? దేవుడు బయలుపరిచాడు. రాజు అంతఃపురంలో అనుకుంటున్నది ఎలీషా గారికి ఏ రకంగా తెలిసింది? దేవుడు బయలుపరిచాడు. అయితే మొదట్లో ఈ రాజుకు అర్థం కాదు, సిరియా రాజు, అరే నేను ప్లాన్ వేసినది వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి జాగ్రత్త పడ్డారు. మీరు తర్వాత చదువుతూ వెళ్ళిపోతే మాటికి అలా జరుగుతూ వచ్చినందున అంటాడు. 10వ అధ్యాయం లాస్ట్ టైం చదువుతున్నాడు. మాటికి జరుగుతూ వచ్చినందున అంటే ఈయన ప్లాన్ వేయడం అక్కడ ఎలీషా గారు తెలుసుకోవడం, ఈయన ప్లాన్ వేయడం అక్కడ ఎలీషా గారు తెలుసుకోవడం, ఇలా చాలా సార్లు జరిగే లోపల ఈయన కంగారు అయిపోయింది. అరే బాబు, మనలోనే ఎవడో మోసం చేస్తున్నాం మనల్ని అని అందరినీ పిలిచి, రే చెప్పండి ఎవడరా మీరు, మనలో ఉండి గూఢచారిగా అవతల దేశానికి పండిస్తుడు ఎవడో కనిపెట్టండి అంటే ఒక ఆయన చెప్తాడు, అయ్యా ఇది గూఢచారుల పని కాదయ్యా, ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా గారు, నువ్వు వేసే ప్రతి ఎత్తు కూడా ఆయన తెలిసిపోతుంది, ఆయన కనిపెట్టేస్తున్నా, అందుకనే మన ప్లాన్స్ ఏమి కూడా వర్కౌట్ కావట్లేదు అని అంటూ ఉన్నప్పుడు ఈయనకు మహాకోపం వస్తుంది. అట్లా అయితే పోయి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసేయండి, ఎత్తుకొని రాకుండా పోయి మన బలమైన పోండి, సైన్యం తీసుకొని పోండి అన్నాడు. ఇప్పుడు 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. రాత్రి పూట వచ్చి పట్టణాన్ని నలు దిశలా ఉండి ఎలా వచ్చారు? గుర్రాలు, రథాలు, గొప్ప సైన్యంలో తెచ్చుకున్నారు. ఎవరు పట్టుకోవడానికి? ఒక్క దైవజనులు పట్టుకోవడానికి, ఒక ఎలీషా గారిని మాత్రమే పట్టుకోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. అయితే మర్చిపోయింది ఏంటంటే, యుద్ధం గురించి అంతఃపురంలో ఆలోచన చేస్తేనే తెలుసుకున్నాడు ఎలీషా గారు. ఇది తెలుసుకోలేడా? మన పడకనికి వస్తారా తెలుసుకోగలుగుతాడు కదా. సరే, తర్వాత వచనాల్లో మనం గమనిస్తే ఎలీషా గారి యొక్క శిష్యుడు ఈ సైన్య సమూహాన్ని చూసి భయపడి అయ్యో బాబోయ్ ఏంటి ఇంతమంది వచ్చేసారు, ఇప్పుడు మన పరిస్థితిగా అయిపోయినట్లే అనుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు 16వ వచనంలో ఎలీషా గారు అంటారు, అతడు
భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారు వారి కంటే అధికులై ఉన్నారు అన్నాడు. నువ్వేం భయపడద్దు బాబు, మన దగ్గర వాళ్ళకన్నా ఇంకా బాగా మంచి బలిష్ఠులు ఉన్నారులే అంట. నాకు అర్థం కాదు, ఎవరున్నారు మన దగ్గర, ఎవరున్నారు అని అనుకుంటాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశారు, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్ను తెరవజేశారు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను అన్న. ఎలీషా చుట్టూ ఏం చూశారంట? పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను అన్న. కళ్ళు ఓపెన్ చేయగా అనగానే సేవకుడు కళ్ళు ఓపెన్ చేయగానే ఎలీషా గారి చుట్టూ ఒక పర్వతం ఎలా ఉన్నదో అంతటి గొప్ప సైన్య సమూహం ఎలీషా గారి చుట్టూ ఉంది. మొదటి మాట, రాజులకు లేని శక్తులు అధికారం కలిగిన దేవుడు. రెండవది, రాజులకు లేని సైన్య బలము కలిగినటువంటి దేవుడు. ఎలీషా గారి చుట్టూ సైన్య సమూహాన్ని ఆయన పెట్టాడు. తర్వాత జరిగిన సంగతులు తర్వాత మీరు గమనించండి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను అక్కడ చూడగలరు. సరే, ఇదే మాటలో నుండి మరొక మాటను చూద్దాం. చూడండి, 18వ అధ్యాయం 30వ వచనం. 18వ అధ్యాయము 30వ వచనం. 18వ అధ్యాయం 30వ వచనం. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలోకి చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే అని. మనం గమనించేది, ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనేటువంటి వ్యక్తి యూదా రాజ్యం మీద అటాక్ చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు అప్పటికి రాజు ఎవరంటే హిజ్కియా. సో ఈ రాజు దగ్గరకు వచ్చినప్పుడు వారు చాలా గొప్ప సమూహంతో, చాలా గొప్ప సైన్యంతో వీటిని ముట్టడి వేయడానికి వస్తారు. వచ్చి ఏదో యుద్ధం చేసి వెళ్ళిపోతే పర్లే, కానీ మన భాషలో చెప్పుకోవాలంటే చాలా పొగరపడిన మాటలు మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడాడు, దేవుణ్ణి ఎదిరించేటువంటి మాటలు మాట్లాడాడు. ఎవరు అంటే రాజు సన్హెరీబు పంపించినటువంటి దూతలు హద్దులు దాటి మాట్లాడి ఏమంటారంటే 20వ వచనం చదువుతానండి. యుద్ధ విషయంలో నీ యోచనను నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయించున్నావు? నలిగిన వెలుగు వంటి ఈ ఐగుప్తుని నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకుపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. తర్వాత వచనం, మా దేవుడని యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠము పడగొట్టెనో ఆయనే కదా యెహోవా అంటూ హేళనగా చెప్పేటువంటి అనేటువంటి మాటలు. ఆ దేవుడే మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు, మీరు మిమ్మల్ని మా హస్తంలో నుంచి తప్పించడము ఎవరి వల్ల కాదు అని తర్వాత వచనాలు చూద్దాం. 18వ అధ్యాయము 33వ వచనం చదువు. 18వ అధ్యాయము 33వ వచనం. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించనా? హమాతు దేవతలు ఏమాయను, అర్బాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా యువ వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునట్టుకు ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశము మా చేతి నుండి విడిపించది కలదా అని చెప్పి వీళ్ళ పాస్ట్ యుద్ధాలు వాటి రిజల్ట్స్ చూసుకొని గర్వంతో నిండిపోయారు. మమ్మల్ని ఏ దేవుడు కూడా ఆపలేకపోయాడు విజయాలు సాధించడానికి. ఇంకా మీ దేవుడు ఎంత? మీ దేవుడుగా ఉన్నటువంటి షోమ్రోను చూశారు, షోమ్రోను కూడా పట్టేశాము అంటే అక్కడ సహాయం చేయలేని దేవుడు ఇక్కడ ఎందుకు సహాయం చేస్తాడు? మీ దేవుడి చేత కాదు, మేము మిమ్మల్ని జయించడం ఖాయం అని చెప్తాం. ఇదంతా దేన్ని చూసుకొని తెలుసు? వాళ్ళకున్నటువంటి సైన్య బలాన్ని చూసుకో, వాళ్ళకున్న గుర్రాలు, రౌతులు, రథాలు, వీటి బలాన్ని చూసుకొని వాళ్ళు చాలా గర్వించి దేవునికే సవాలుగా
వాళ్ళు విసిరినటువంటి మాటలు దేవుడికి వినబడ్డాయి. ఆయన అనుకున్నాడు, అరే బాబు, నీ సైన్యం ఎంత, నా సైన్యం ఎంత, నేను తలుచుకుంటే మీరు ఏమవుతారో తెలుసా అని దేవుడు అనుకున్నాడు. తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత జరిగిన ఫలితం చెప్తాను, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి. డైరెక్ట్గా మనము 35వ వచనం చదువుతున్నాం. ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన తర్వాత 35వ వచనం చదువుతున్నాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలోకి వచ్చి 185,000 మందిని హతము చేశారు. ప్రార్థన జరిగిన వెంటనే ఆ రాత్రి యెహోవా దూత వచ్చి, ఒకే దూత, యెహోవా దూత 180,000 మందిని హతం చేశారు. దేన్ని చూసుకొని గర్వపడ్డారు, ఏ సైన్యాన్ని చూసుకొని గర్వపడ్డారో ఆ సైన్యాన్ని ఒక్క రోజులో ఒక్కడి చేత సమూలంగా నిర్మూలన చేయగలిగారు. ఎవరైతే దేవుణ్ణి దూషించారో, ఎవరైతే దేవుణ్ణి అనరాని మాటలు అన్నారో వారికి దేవుడు బుద్ధి చెబుతూ 36వ వచనంలో చేస్తున్న పని చూడండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినవే పట్టణముకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అన్న తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రెమెలెకును షరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. ఎవడైతే దేవుడి మీద అనరాని మాటలు అన్నాడో వారి అంతము మనం ఇక్కడ గమనిస్తాం. సైన్యాన్ని చూసుకొని గర్వించిన వాడి యొక్క గర్వాన్ని అణచిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు. మొదటిది, రాజులకు లేని శక్తులు అధికారం కలిగిన దేవుడు. రెండవది, రాజులకు లేని సైన్య బలం కలిగినటువంటి దేవుడు. ఈ పర్టికులర్ యెహోవా దూత విషయమే కాదు, మనం ఇంకా అనేక సంగతులు మాట్లాడుకుంటే ఆయనకు ఉన్నటువంటి సైన్య సమూహము అది చాలా పెద్దది. అందుకే దేవుడికి ఉన్నటువంటి నామములలో ఒక నామము సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. 31వ వచనం చివరిలో కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తాం. సరే, మూడవదిగా 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవ, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవినబెట్టుము అని అంటాడు. 15వ వచనంలో మనం గమనించింది, ప్రార్థన చేసిన తర్వాత యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా అంటాడు. అంటే పరలోకంలో నివసించుచున్నటువంటి దేవుడు. 16వ వచనం 2వ లైన్లో అంటాడు, జీవము గల దేవుడు. ఆయన జీవం ఎంతకాలం ఉండేది? ఆయన జీవం తరతరంలో ఉండేది. ఆది ఆయనే, అంతము ఆయనే. మూడవ మాట, రాజులకు లేని అమరత్వము కలిగినటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు. రాజులకు లేని అమరత్వం ఉన్నది. ఈ రాజులు ఎంత ఎగిరెగిరి పడినా, తమను తాము ఎంత గొప్పవారిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే వారు ఏదో ఒకనాడు చావాల్సిందే. వారు నిత్యము నివసించేవారు కాదు, వారు నిత్యము జీవించేవారు కాదు. 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 9వ వచనం. త్వరగా నేను వచనాలు చదివి ముందుకు వెళ్తాను. జస్ట్ గమనించండి. 11వ అధ్యాయం 9వ వచనం. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి, ఇతను కూడా రాజే. 11వ అధ్యాయం 13వ వచనం. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత, ఈయన కూడా రాజే. తర్వాత 14వ అధ్యాయం 16వ వచనం. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి, తర్వాత 14వ అధ్యాయం 29వ వచనం. యెరోబాము తన పితరుడైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్యా అతని కుమారుగా రాజాయను. ఈ రాజుల యొక్క వైభవం ఎంతైనా సరే
వారి వైభవం చాలా చిన్నది. వారి దృష్టిలో ఎంత పెద్దదిగా అనుకున్నప్పటికీ వారి వైభవం చిన్నదే. వారు ఏనాడో ఒకనాడు మరణించవలసిందే. వారు నిత్యము నివసించేవారు కాదు. అయితే రాజులకు లేని అమరత్వము కలిగినటువంటి మన దేవుడు ఆది ఆయనగా అంతము ఆయనగానే ఉన్నాడు. ఎవరు నివసింపలేని, ఎవరు కూడా ఆయనను సమీపింపలేని ఒక గొప్ప తేజస్సుతో అమరత్వము కలిగి ఆయన మాత్రమే నివసించుతున్నటువంటి మహా గొప్ప దేవుడు. ఈ రాజులే ఇంత గర్వముతో తమను తాము గొప్పవారుగా ఎంచుకుంటూ ఉంటే, అమరత్వము కలిగినటువంటి రాజు, నిత్యము నివసించేటువంటి ఆ రాజు ఇంకెంత గొప్పవాడు ఆలోచించాడు. రాజులకు లోకం దాసోహం. రాజు ఏమంటే అదే రాజవంశంలో దెబ్బల పొదవా. ఎందుకు? రాజు యొక్క స్థానం ఉన్నతమైనది. ఈ తుచ్చమైన మానవ దేహంలో ఉన్నటువంటి రాజుకే మనం అంతగా భయపడితే, అంతగా లోబడితే, అంతగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము పొగుడుతూ వెళ్తూ ఉంటే, ఈ లోక రాజుల గురించి మరి సర్వభూమికి రాజైనటువంటి ఆ దేవుడు, అమరత్వము కలిగినటువంటి ఆ రాజును మనము స్తుతించాలా. ఆ రాజు యొక్క ఘనత, ఆ రాజు యొక్క వైభవము అది తరములో నిలిచిపోయేటువంటి వైభవం కదా. ఆయన బలము తరములకు ఉండేది కదా. అట్టి గొప్ప రాజును స్తుతించాలా కదా. అయితే 4వ మాటను కూడా చూసుకొని ముగించుకుందాం. చూడండి, 4వ మాట 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4-5 వచనం చివరి మాట. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4-5 నేను చదువుతాను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించింది. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపుల నుండి అని. 2వ లైన్లో 4వ వచనంలో గమనిస్తే యెహోవా సిరియా రాజు చేత బాధ నొందినటువంటి వారిని ఏం చేశారట? కనికరించి అతని మనవిని అంగీకరించును. అంటే ఈ దాడిలో, యుద్ధంలో చాలా బాధ అనుభవిస్తున్నటువంటి వీరు, సిరియా రాజు చేత బాధ అనుభవిస్తున్న వీరు దేవుడికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారి మీద ఏం చేశారట? కనికరించాడు. చెప్పండి, ఏం చేశాడు? కనికరించి ఆయన చేసిన పని ఏంటి? ఒక రక్షకుడిని వారి కోసం పంపాడు. ఇక్కడున్న ఈ రక్షకుడు యేసుక్రీస్తు కాదు, కానీ మనల్ని కనికరించి తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము కూడా బాధలో ఉన్నవారు, మనము కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు. దేని చేత? ఎవరి చేత? అపవాది చేత బాధింపబడుతూ ఉన్నాం. పాపంలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఎక్కువగా బాధ పెడుతూనే ఉన్నాడు. నీవు పాపమి, నీవు పాపమి, నీవు పాపమి, దేవుని దగ్గర పోలేవు, దేవుని దగ్గర పోలేవు, దేవుని దగ్గర పోలేవు, దేవుడు నిన్ను అంగీకరించడని వాడు అనేకమైన పన్నాగాలు పన్ని సువార్త తెలిసినప్పటికీ కూడా చాలా మందిని దేవుడి దగ్గర రాకుండా ఆపేస్తున్నాడు. వాడు బాధకుడు, బాధ పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. పాపం కింద నలిపేసేవాడుగా ఉన్నాడు. ఈ పాపములో పడి ఎన్ని బాధలు పడ్డాం మనం. ఈ పాపం కింద ఉండి ఎంతగా ఇబ్బందులు పడ్డాం మనం. పాపం నుండి బయటకు రాలేదు. చేయకూడదు అనుకుంటూనే చేస్తున్న కార్యాలు, వద్దనుకుంటూనే చూస్తున్నారు. ఇది తప్పు అని తెలిసి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన క్షమించడమైనటువంటి కొంతమంది కూడా ఉన్నారు. ఏమంటారంటే వాళ్ళు, అయ్యా నేను ఎంత పాపినంటే దేవుడి దగ్గర దేవుడు కూడా నన్ను క్షమించలేడు. అంటే ఈ మాటలు, ఈ ఆలోచనలు వాళ్ళు పెట్టినది ఎవరు అంటే అపవాదే. నువ్వు వెళ్ళదు దేవుడి దగ్గరికి, నువ్వు పోవద్దు దేవుడి దగ్గరికి. మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? ఎంత పాపవి నువ్వు, ఎంత పాపవి అని అన్ని గుర్తు చేస్తున్నాడు. అన్ని గుర్తు చేసి నిన్ను దేవుడి దగ్గర రాకుండా ఆపాలని ఇంతకుముందు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా చాలా మందిని ప్రయత్నం చేస్తూ దేవుడి దగ్గర రాకుండా ఆపాలని వాడు తన ఎత్తులు,
ప్రతిరోజు కూడా కొనసాగిస్తున్నాం. మనం కూడా ఈ బాధలో ఉన్నవారు, పాపపు బానిసత్వంలోను పాపం ద్వారా కలిగేటువంటి ఈ బాధలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలును కనికరించి రక్షకుని పంపినట్లుగా ఈ లోకమంతా కూడా పాపంలో కూరుకొని పోయేటువంటి సందర్భంలో, ఈ లోకమంతా కూడా మాకు నరక శిక్షే కదా, ఈ లోకమంతా కూడా మాకు రక్షకుడు లేడు అని బాధపడుతున్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు సమస్త మానవాళిని కనికరించి ఈ నిత్య బాధ నుండి మనుషులను బయటకు తీసుకొని రావడానికి పంపిన వాడే లోక రక్షకుడు. ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనందరినీ ఆయన రక్షించాడు. ఇంతటి గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా రాజులకు రాజు అనేటువంటి పేరు ఉండాలి. తండ్రి రాజు అయితే కుమారుడు ఏమవుతాడు? కుమారుడు కూడా రాజే అవుతాడు. తండ్రి అయిన దేవుడు సర్వభూమికి రాజు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన కుమారుడిగా, ఆయన కూడా రాజుగా ఉన్నటువంటి వాడు. రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, రాజులకు రాజుగా ఉన్న యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి తనను తాను తగ్గించుకొని దీనుడుగా రిక్తుడుగా లోకానికి దిగివచ్చి శిలువలో రక్తం కాచి, శిలువలో దెబ్బలు తిన్నాడు, శిలువలో నానా యాతనలు అనుభవించాడు. రాజుకు మనం ఇప్పుడు అనుకున్నాం, రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువా అని. అయితే ఈ రాజు దెబ్బలు తినడానికి వచ్చిన రాజు. ఈ రాజు దెబ్బలు తిని ఆయన శిక్షణ అనుభవించి సర్వ మానవాళిని రక్షించడానికి తన రక్తాన్ని అంతటినీ దారపోసినటువంటి మహా గొప్ప రాజు. ఏ రాజైనా సరే తన ప్రజల కోసం ఇంతగా తగ్గి దిగివచ్చి వారి కోసం ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే రాజు ఇవ్వలేని రక్షణ చివరిది యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు దక్కింది. రాజులకు రాజైన యేసుక్రీస్తు మన కోసం దిగి వచ్చి రిక్తుడిగా శిలువలో రక్తం కాచి మనకు రక్షణించాడు. రక్షణించి ఆయన చనిపోయి తిరిగి ఆరోహణమైపోయి నిత్యము నిలిచేటువంటి రాజుగా ఆయన మారాడు. పాటలో చివరి మాట గమనించినట్లయితే, మంటి నుండి మింటకేగిన రాజును స్థుతిద్దామా. మంటి నుండి మింటకేగినటువంటి రాజు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు పునరుత్థానుడిగా, ఇప్పుడు సజీవమైనటువంటి దేవుడిగా నిలిచి ఉండగా మనకు దేవుడు చేసిన కార్యాన్ని తలుచుకొని ఆయన స్థుతిద్దామా. ఎక్కడో ఉన్న నిన్ను, ఎంతో దూరముగా ఉన్నటువంటి నిన్ను ఆయన రక్తము ద్వారా సంఘంలోకి చేర్చి, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధినిగా మార్చి నిన్ను నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. కిరీటం పెడతాను దేవుడు. ఎంతటి భాగ్యం, ఎంతటి గొప్ప భాగ్యం. గొప్ప దేవుడిని మనం స్తుతిద్దాం. మనకు ఈ స్థితి అప్పగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో పడినటువంటి యాతన, ఆ బాధ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నన్ను రాజు చేయడానికి రాజైన నీవు లోకానికి దీనుడుగా వచ్చావు. నన్ను రాజైన యాజక వంశంలో చేర్చడానికి ఉన్నతమైన పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి నానా కష్టాలు పడ్డావా. నా కోసం ఇంత చేశావు, నీకోసం నేనేమి ఇవ్వగలను. నువ్వు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలుచుకొని మనకు రాజు హోదా ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యాగాన్ని తలంచుకుంటూ, మనం ఇంతకుముందు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాము అన్న సంగతులు తలుచుకుంటూ ఆయన స్తుతిద్దాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఆరాధనలో ముందుకు.
మనసులో నుంచి తనలో వచ్చిన ఉంటే వాక్యాన్ని తలపోసుకోవచ్చు. తర్వాత ఆరాధన